చారి త్రిబుల్ వన్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి వచ్చి 129 నిమిషాల 46 సెకండ్లు. ఇక సినిమా తీరుతెన్నులు, ఆ సినిమా గురించినటువంటి వివరాలు ఏంటంటే, ముందుగా ఈ హీరో వెన్నెల కిషోర్ గురించి చెప్పుకోవాలి. ఆయన మీద ఆయనకి ఒక సెటర్ వేసుకున్నాడు ఇందులో, నువ్వు హీరో కాదు కమెడియన్వి అని. నిజమే, కమెడియనే. తనను పరిచయం చేసిన దేవా కట్టాను గుర్తుపెట్టుకుంటూ మరి ఒక డైలాగులో దేవా కట్టానా అనే ఒక డైలాగ్ను అనిపించాడు. యూఏ సర్టిఫికేట్తో వచ్చిన ఈ సినిమా మార్చి 1, 2024 విడుదలైంది. ఆఫ్టర్ ఏ బాంబ్ బ్లాస్ట్ ఇన్ హైదరాబాద్, ద సీఎం అసైన్స్ ఏ సీక్రెట్ ఏజెన్సీ రుద్రనేత్ర టు ట్రేస్ అండ్ ఎలిమినేట్ ఎనిమీస్. బ్రహ్మచారి కాన్ఫిడెంట్, క్లమ్సీ అండ్ సిల్లీ సీక్రెట్ ఏజెంట్ ఈజ్ అసైన్ టు సాల్వ్ ద కేస్. ఆ బ్రహ్మచారి క్యారెక్టర్ చేసింది వెన్నెల కిషోర్. ముఖ్యంగా వెన్నెల కిషోర్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ మనకి ఆయన కెరీర్ స్టార్ట్ అయింది వెన్నెల అనే సినిమాతో. అందుకే వెన్నెల కిషోర్ అయ్యాడు. వెన్నెల 1.5తో తన దర్శకత్వ కెరీర్ మొదలుపెట్టి, దర్శకునిగా కూడా 2 సినిమాలు చేసి, హీరోగా కూడా దాదాపు ఒక 4-5 సినిమాల పైన చేశాడు ఆయన. ఓ స్కూటర్, అతడు ఆమె ఒక స్కూటరు లాంటి సినిమాలు కొన్ని. అయితే హీరోగా అతనికి సక్సెస్ రాలేదు. ఏ సినిమా కూడా కనీసం మినిమం యావరేజ్ స్థాయిలో కూడా వెళ్ళలేదు. అయినా కూడా జనంలో గీత గోవిందం లాంటి కొన్ని సినిమాలకు సక్సెస్ కేవలం ఆయన కామెడీ పంచ్. సో అట్లాంటి హీరో వెన్నెల కిషోరు అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు హీరోగా. అతని ఫిజిక్, అతనంతా హీరోగా సరిపోతాడు. అతను అందంగా ఉంటాడు, హైట్గా ఉంటాడు. ముఖ్యంగా తెలంగాణ సామాజిక వర్గం, తెలంగాణ నుంచి ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో వెన్నెల కిషోర్ ఒక మంచి నటుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో రాహుల్ రవీంద్ర అండ్ డైరెక్టర్ కమ్ యాక్టర్, ఒకప్పటి హీరో. మరి అతను అందాల రాక్షసి ద్వారా హీరోగా పరిచయమే. ఆ తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు పొందినటువంటి సినిమా ద్వారా అతను గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రని సినిమాలో సీఎం పాత్రలో డిగ్నిఫైడ్గా చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ, అతని దేహ దారుఢ్యం కానీ సరిపోలేదు ఆ క్యారెక్టర్కి. సరే, అతను నటన మాత్రం హుందాగా ఉంది, కానీ క్యారెక్టర్ ఫిట్నెస్ లేక వెలవెలపోయింది. మురళీ శర్మ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. ఒక మానవ బాంబు వచ్చి హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ చేస్తే అది సీఎం సీక్రెట్ ఏజెన్సీకి అందజేస్తారు. దానికి ఏం పేరు పెట్టాలంటే, అక్కడ రుద్రనేత్ర సినిమా చిరంజీవి పోస్టర్ ఉంటే రుద్రనేత్ర అని పేరు పెడతారు. థియేటర్లోనే ఆపరేషన్ జరుగుతున్నాయి కాబట్టి ద థియేటర్ అని చెప్పేసి, అక్కడ సినిమా థియేటర్ ఒక టికెటే మాఫియా లాగా, మనకి హవాలా ఎలా అయితే ఉంటుందో ఆ టికెట్ దాని మీద చేస్తూ ఉంటారు. ఇందులో సినిమా హీరోయిన్ది డమ్మీ క్యారెక్టర్. 2 హీరోయిన్లు ఉంటారు. ఒక హీరోయిన్ ఏమో ఒక అందులో పనిచేస్తుంటుంది, ఇంకొక హీరోయిన్ కూడా ఏజెంట్గానే చేరుతుంది. సో అక్కడ ఇతను ఏది చేసినా కూడా ఫెయిల్యూర్ చేస్తుంటాడని మురళీ శర్మ ఎప్పుడు కోప్పడుతున్నటువంటి చారి 111 చివరికి బాంబ్ బ్లాస్ట్లో, అంటే అది విలన్ను చంపేటువంటి ప్రయత్నంలో అతను చనిపోతాడు. కానీ చివరికి చనిపోయాడు అనుకున్న అతను మళ్ళీ ఆఫ్టర్ లేటర్ అని చూపించి లాస్ట్లో అతను కూర్చొని మళ్ళీ టికెట్ పంపించి అక్కడ ఉన్నట్టుగా చూపించడంలో ఎటువంటి ఇది లేదు. అది గాయం కూడా ఏం కనిపించాడు అతని మీద. సో అంత అర్ధరాత్రమైన క్లైమాక్స్ చూపించారు. అంటే బహుశా చారి చచ్చిపోతే జనాలు చూడరు అనుకున్నారో, క్లైమాక్స్ మార్చారో మొత్తానికి తెలీదు. సో మొత్తానికి బ్రహ్మచారి క్యారెక్టర్ని మళ్ళీ బ్రతికించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది సుబ్బారెడ్డి పెళ్లి సినిమాలో కూడా జరిగింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా చేసిన సినిమా దాసనారాయణ డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సినిమాలో ఐశ్వర్య హీరోయిన్గా నటించింది. అయితే ఆ సినిమాలో కూడా క్లైమాక్స్లో రాజేంద్ర ప్రసాద్ చచ్చిపోతే జనాలు చూడరన్న ఉద్దేశంతో మళ్ళీ ఆ పాత్రను బతికించడం చేశారు. కానీ అది వర్కౌట్ కాలేదు, సినిమా ఫ్లాప్ అయింది. అట్లాగే ఈ సినిమా కూడా క్లైమాక్స్లో మళ్ళీ వెన్నెల కిషోర్ని బతికించేటువంటి ప్రయత్నం చేశారు. అర్ధరహితం, ఎటువంటి లాజిక్ లేకుండా బతికించే ప్రయత్నం చేశారు. ఇక కథ అయితే, ఒక మహిళ ఉంటుంది. ఆ మహిళ తన కొడుకును రక్షించుకోవడం కోసం ఒక హాస్పిటల్లో చేరి ఉన్న పేషెంట్లందరికీ తన మందు ప్రయోగం చేస్తుందంట. ఆమె ఎన్నో గోల్డ్ మెడల్ సాధించి ఒక ఉద్యోగం సంపాదించుకుంటుందంట. ఆ కొడుకు రెస్పిరేషన్ ప్రాబ్లం తోటి బాధపడుతూ ఉంటాడు. సో అతను విలన్ అంట. అయితే ఆ తర్వాత ఇంకొక పాప కూడా ఉంది, అది ట్విస్ట్. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఆ కథ. సో ఆ బాంబ్ బ్లాస్ట్లకి ఈ అమ్మాయికి ఏం సంబంధము, ఆ తర్వాత ఆమెను చంపినందుకు కొడుకు ఏ రకంగా పగ తీర్చుకున్నాడు, దాన్ని బ్రహ్మచారి ఏ రకంగా బద్దలు కొట్టాడు అన్నది కథ. సో ఇందులో ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. థియేటర్లో అన్ని ఆయుధాలు దాచుకోవడమే ప్లాన్ బి. సో అది కూడా ఏం పెద్దగా వర్కౌట్ అనిపించదు. మురళీ శర్మ క్యారెక్టర్ ఒకటి హుందాగా ఉంది. కాకపోతే మురళీ శర్మ ఏ సినిమా చేసినా ఒకే మురళీ శర్మ కనబడుతున్నాడు, కానీ క్యారెక్టర్ కనబడతలేదు. సో ఆ డిగ్నిఫైడ్ అంటే ఒకటి, అంటే క్యారెక్టర్కి మార్చుకుంటూ వెళ్ళాలి కదా. వెన్నెల కిషోర్ కూడా పాత్ర పరిధికి మంచి పంచెస్ తోటి, తనదైన మార్కు కామెడీతోటి అతను హుందాగా నటిస్తే, హీరోయిన్లు జస్ట్ చూడడానికి అందంగా కనిపించారు అంతే. ఎక్కడ స్కిన్ షో కానీ, సెక్స్ కానీ ఏవి ఎటువంటి లేదు. యూఏ ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. కాకపోతే బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ జరిగాయి కాబట్టి దానికోసం ఇచ్చి ఉంటారని అనిపించింది. ఇక ఇందులో ప్రసాదరావు పాత్రలో మురళీ శర్మ ఒక దేశభక్తుని పాత్రలో కనిపిస్తాడు. అయితే సంయుక్త విశ్వనాథన్ ఈషా పాత్రలో మెప్పించింది.
పావనిరెడ్డి ప్రియగా నటించినటువంటి ఈ సినిమాలో తాగుబోతు రమేష్ ఒక అద్భుతమైన పాత్రను చేశాడు. అంటే అతన్ని అభిమానిస్తాడు. ఎవరిని అభిమానిస్తాడు? వెన్నెల కిషోర్‌ని అభిమానిస్తున్నాడు. ఇక ముందే చెప్పినట్టుగా టైటిల్‌లో బ్రహ్మచారిగా వెన్నెల కిషోర్ నటించిన ఈ సినిమాలో సీను ఆహ్, స గా మన బ్రహ్మాజీ నటించాడు. శుభలేఖ సుధాకర్ సీఎం విజయరెడ్డిగా నటించాడు. రాహుల్ రవీంద్రను ఇంకొక సీఎంగా నటించాడు. అంటే ఇద్దరు సీఎంలు ఉంటారు ఈ సినిమాలో. ఫస్ట్ స్టార్ట్ చేసింది శుభలేఖ సుధాకర్ అయితే తర్వాత రాహుల్ రవీంద్రను. తర్వాత టీజీ కీర్తి కుమార్ ఈ సినిమాకి డైరెక్టర్, రైటర్ కాక అదితి సోని నిర్మాత, సైమన్ కేకింగ్ మ్యూజిషియన్, రిచర్డ్ కెవిన్ ఎడిటర్. అయితే టైటిల్స్ లాస్ట్‌లో ఫుల్ లెంత్ సినిమా స్కోప్‌లో కనబడడం ఒక వెరైటీగా అనిపించింది. తర్వాత మిషన్ స్టార్ట్స్ అని ఇంటర్వ్యూలు ఇస్తూ కన్ఫ్యూజన్ స్టార్ట్స్ అంటూ వేయడం బాగుంది. సో వెన్నెల కిషోర్‌ను ఆ హీరోయిన్‌లు అందంగా ఉన్నా కూడా ఎక్కడ కూడా బాడీ షో, స్కిన్ షో ఎక్కడ లేకుండా, అంటే పాటలు కూడా లేకుండా మెయింటైన్ చేయడం వల్ల ఆ గ్లామర్ సైడ్ ఆశించేటువంటి ప్రేక్షకులకు నిరాశే మిగిలింది. మంచి సవ్య సంపద ఉన్నటువంటి ఇద్దరు హీరోయిన్‌లు పెట్టుకున్నా కూడా ఎక్కడ కూడా కనీసం ఒక చిన్న సన్నివేశంలో కూడా ఎక్కడ వాడుకోలేదు వాళ్ళని. ఒకెళ్ళి స్కిన్ టైట్లు కూడా వేయలేదు కనీసం. సో మామూలుగా ఒక ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసుకొని ఒక కామెడీ సినిమాగా చేసుకున్నారు. డైలాగ్ పంచ్‌ల మీదనే ఎక్కువ ఆధారపడ్డారు. కొన్ని డైలాగులు పేలాయి, కొన్ని డైలాగులు పేలవంగా మోగిపోయాయి. సో అలా వీగిపోయినటువంటి సినిమాగా 'చారీ 311' మిగిలింది. కాకపోతే వెన్నెల కిషోర్ అభిమానులను మాత్రం అలరిస్తుందనడంలో మాత్రం ఎటువంటి సందేహం లేదు. అంతవరకే మాత్రం కానీ ఒక అద్భుతమైన సినిమా చూసినట్టు మాత్రం అనిపించదు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్‌లో ఈ రివ్యూ మాత్రం ఒక ప్రత్యేకమైన రివ్యూ. ఎందుకంటే కేవలం 8 గంటల నిడివిలో ఈ వారంలో విడుదలైన అన్ని సినిమాల రివ్యూలు కేవలం 8 గంటల నిడివిలో నేను చెప్పడం జరిగింది. సో ఆ సినిమాల పేర్లొచ్చేసి మనకు రిలీజ్ అయినటువంటి వరుసగా 'ఆపరేషన్ వాలంటైన్' 1, ఆ తర్వాత వచ్చినటువంటి 'ఇంటి నంబర్ 13' 2, ఆ తర్వాత వచ్చినటువంటి మూడో సినిమాగా మనము ఈ వారం విడుదలైన సినిమాల్లో మూడో సినిమాగా 'వ్యూహం' అనే ఒక మూడో సినిమా. ఇక నాలుగో సినిమాగా భూతద్దం భాస్కర్ నారాయణ నాలుగో సినిమా కాగా, ఐదో సినిమాగా వెన్నెల కిషోర్ హీరో నటించిన 'చారీ 311'. ఇట్లా 8 గంటల్లో 5 సినిమాలు వరుసగా రివ్యూ చెప్పిన వ్యక్తులు లేరు. 3 రోజుల్లో వరుసగా 2 సినిమాలు తీసిన రికార్డుతో పాటు ఈ రికార్డు కూడా నాకు ఇవాళ దక్కింది. ఇవాళ డేటు మనకి తెలుసు కదా, అంటే మార్చి 5వ తారీఖున మంగళవారం రోజు ఈ రికార్డును నేను నమోదు చేయడం జరిగింది. టైమింగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ నిడివిలో గుర్తుపెట్టుకొని జ్ఞాపకంతో వరుసగా ఈ రివ్యూలు చెప్పడం జరిగింది. 'చారీ 311' సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 2.75/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ రికార్డును గమనించాలి. అట్లాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.